ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఇటువంటి సున్నితమైన సమయాల్లో అది అధికారి తాలూకా యాంటీడేట్ వెరిఫికేషన్ చేసుకోవాలి. పూర్వకాలంలో వారి తాలూకా ఎక్స్పీరియన్స్, వారు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించినప్పుడు జరిగిన సంఘటనలు అవన్నీ పరిగణలోకి తీసుకుని చేయవలసిన బాధ్యత ఉంది. అలా కాకుండా చేయడం వల్ల, ఆ తొందరపాటు నిర్ణయాల వల్ల ఈ జరిగాయని చెప్పని గవర్నర్ గారు ఫిర్యాదు చేశాం, సెంట్రల్ కమిషన్ ఫిర్యాదు చేశాం. దాని మీద నిన్న జరిగిన తర్వాత వచ్చిన ఉత్తర్వులు కూడా మనం చూసాం. అంతే తప్ప మాకే అభద్రతా భావంతో మేమేం చేయలే. ఎందుకంటే రాబోయే కాలం మళ్ళీ రాష్ట్రాన్ని పరిపాలించిన వైఎస్ఆర్సీ పార్టీ కాబట్టి అటువంటి సంగతులు పునరావృతమయ్యి మళ్ళీ కక్షలు కారుణ్యాలతో ఉండకూడదు ఈ రాష్ట్రమని, శాంతియుత వాతావరణంలో ఉండాలని, సోదరభావంతో మెలగాలని మేము నిన్న తీసుకున్న నిర్ణయం. ఆ విషయం నిన్న కూడా చెప్పాను, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాను. దీనికి ముందు కూడా విశాఖపట్నంలో జరిగిన ఉత్తరాంధ్ర జరిగిన దానికి కూడా అదే విషయాన్ని చెప్పాను. 175 దగ్గరికి వస్తాం. అధికారులను కూడా ప్రతిపక్షం కోరుకున్న వాళ్ళనే నియమించారు అని, మరి అధికారంలోకి వచ్చాక వాళ్ళని ఏమైనా మారుస్తారా? మార్చడానికి లేదు, అయిపోయింది కదా. ఎక్కడైతే ఎస్పీలు మార్చారో, ఏ ప్రాంతంలో జరిగి ఆ ప్రాంతంలో సంఘటన జరిగింది. నిన్న దాని మీద అప్పుడే చర్య తీసుకున్నారు కదా. నిన్న ఎవరైతే ఎక్కడైతే ఇటువంటి సంఘటనలు జరిగాయో అక్కడ పోలీసు అధికారులపై వెంటనే చర్యలు తీసుకున్నామని వాళ్ళు సంజయ్ శివాల్ నేను తీసుకున్నాను కదా అంటున్నాను. అది మేమంటుందంటే అధికారి అనేవారు వారు ఈ రోజుతోనో రేపుడుతోనో ఎల్లుండితోనో అన్నది కాదు. ఒకసారి ప్రభుత్వంలో అపాయింట్మెంట్ అయితే రిటైర్మెంట్ వరకు ఆ రాష్ట్ర ప్రభుత్వాల్లో కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అధికారిగా ఉంటారు. చట్టానికి లోబడి దానికి లోబడి చట్టానికి అనుగుణంగా వారి తాలూకా పరిపాలన జరగాలి. వాళ్ళ నిజ జీవితంలో వాళ్ళు చేస్తున్న వాళ్ళ యాక్షన్ ఆ రకంగా ఉండాలి. అంతేగాని పక్షపాతంగా మాత్రం ఉండకూడదు. నిష్పక్షపాతంగా అధికారం వ్యవహరించాలి. లేదే కాదే ఎవరైతే ఎక్కడైతే మార్చారో, ఏ జిల్లాలోనైతే సోమోటుగా ఎవరైతే అధికారి కేంద్రం నుంచి వచ్చిన ఓ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్, పోలీసు యంత్రాంగం పర్యవేక్షించడానికి, లా అండ్ ఆర్డర్ పర్యవేక్షించిన అధికారి వాళ్ళకి రికమెండేషన్ ఏదైతే ఉందో ఆ రికమెండేషన్లు వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారమే చేశారు. దానికి పరివేశం మనం చూసాం. రాగాలనే కోరుకున్నాం మేము. అదే నిన్న గవర్నర్ గారికి కూడా ఆయన పరిధిలో నిర్ణయం తీసుకోమని చెప్పాం. విశాఖపట్నంలో అది చెప్తాను. అవన్నీ ఆ టైము, సమయం, సందర్భం, స్థలం అన్నీ కూడా మొన్న చెప్పాను. 2 రోజుల తర్వాత చెప్తాను డేట్ని. ఇది కూడా ఇంకో 2 రోజులు పోయిన తర్వాత చెప్తాను. ఇది కూడా ఇంకో 2 రోజులు పోయిన తర్వాత చెప్తాను. 2 రోజులు పోయిన తర్వాత రుచుకోండి దీనికి పెట్టుకు రుచుకోండి వేరు, ఇది వేరు. ఏం కావాలి చెప్పమ్మా. నీ ఏబిఎన్కి ఏం కావలిస్తే అన్నీ చెప్తాను. నో ఇష్యూ. చెప్పు ఏం కావాలి చెప్పు. ఏంటి ఏ భవనాలు? రుచుకున్న భవనాలు అదే అధికారి కట్టాలి. ఇవి దాన్ని అయిన తర్వాత ప్రమాణం అయిన తర్వాత దాన్ని ఏం చేయాలో ముఖ్యమంత్రి గారి తాలూకా అధికార నివాసం పెట్టాలా, లేదా యంత్రాంగం ఆయన తాలూకా పరిపాలన భవనం పెట్టాలా, ఏం పెట్టాలనేది రేపు 9వ ప్రమాణం అయిన తర్వాత దాన్ని నిర్ణయిస్తాం. ప్రభుత్వ బిల్డింగ్లు ఇవి, ఎవరు సొంతం కాదు. ఇవి ఆ కట్టడాలన్నీ ప్రభుత్వానికి. అంటే నీవి మన సత్యబాబు గారు
లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే ఇంకోరో కాదు ఇవి. సార్ మీరెంత కాన్ఫిడెంట్ గా అయితే 9వ తారీఖు ప్రమాణ స్వీకారం అంటున్నారు, వాళ్ళు కూడా మహానాడులో అన్ని క్యాన్సిల్ చేసుకుని గవర్నమెంట్ ఏర్పాట్లలో బిజీగా ఉంటారు. కాదు మహానాడు ఎవరైనా క్యాన్సిల్ చేస్తారమ్మా? మహానాడు క్యాన్సిల్ నువ్వు అలా లేరు అనుకుంటున్నాను, అందుకే కదా అది పోస్ట్ పోన్ చేసుకున్నారు. వాళ్ళు ఉంటే ఎందుకు చేస్తారు? ఇంకా ఆడవాడికి చేస్తారు కానీ నేర్చుపడిపోయి డెవలపడిపోయి చేస్తుంటారు. నేను కామెంట్ చేయను, సారీ, కానీ నువ్వు అడిగావు కాబట్టి నేను కామెంట్ చేశాను. వాళ్ళు కూడా ఐఎమ్ నాట్ సో మోర్ టు కామెంట్. వాళ్ళు అడిగారు, మీరు అడిగారు కాబట్టి నేను మాట్లాడాను, లేకపోతే అది వాళ్ళ వ్యవహారం, అది వాళ్ళ పార్టీ వ్యవహారం.